వెల్కమ్ బ్యాక్ భార్గవాస్ జర్నీ. ప్రజెంట్ మనం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న మలేషియన్ కంట్రీని అయితే విజిట్ చేస్తున్నాం. ఇది నా సెకండ్ కంట్రీ. ఈ మలేషియన్ కంట్రీలో ఉన్న లంకావి అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతాను. ఈ ఐలాండ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఒక తెలుగు మూవీని ఇక్కడ షూట్ చేశారు. అదే బిల్లా. ప్రభాస్ నటించిన బిల్లా మూవీని ఇక్కడే షూట్ చేశారు. ఒక మేజర్ ఫైట్ సీక్వెన్స్ అయితే అది మీకు చూపించబోతాను. ఫ్లైట్ దిగ్గానే కొంచెం కూడా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇమ్మీడియట్గా స్కై బీచ్ దగ్గరికి వెళ్దామని స్కై బీచ్ దగ్గరికి అయితే బయలుదేరి వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తుంది స్కై బీచ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పైన చూస్తున్నారు కదా, మేఘాలు హిల్ని ముద్దడుతున్నట్టు ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఆ వ్యూని ఎంజాయ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అండ్ పక్కన లాకర్ ఉంది కదా, ఈ లాకర్లో మన లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. దానికి కూడా సపరేట్ కాస్ట్. టికెట్ వచ్చేసి 85 రింగెట్స్ పడింది. పక్కన ఉన్న ఈ స్కై క్యాబ్లో నుంచి మనం పైన ఉన్న స్కై బీచ్కి అయితే రోప్ వే ద్వారా వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవే స్కై క్యాబ్స్ అనమాట. ఈ స్కై క్యాబ్లో జర్నీ కూడా ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఒక అడ్వెంచరస్ జర్నీని అయితే చేయబోతున్నాను, నాకు అర్థమైపోతుంది. లోపలికి వెళ్ళి ఆ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రభాస్ నటించిన బిల్లా మూవీని ఇక్కడే షూట్ చేశారు. ఒక మేజర్ ఫైట్ సీక్వెన్స్ అయితే అది మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను స్కై క్యాబ్ లో ఉన్నాను. ఆ స్కై క్యాబ్ కూడా మీకు చూపించబోతుంది, వ్యూ అంతా కూడా. సముద్రం, అక్కడక్కడ హిల్స్. ఈ హిల్స్ మీదకి కేబుల్ కార్ రైడ్. నిజంగా చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉంది ఈ రైడ్. నా లైఫ్లో నేను చేసిన మోస్ట్ అడ్వెంచరస్ రైడ్ ఇదే అని చెప్పాలి. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్లో నాలో భయం ఎలా అయితే స్టార్ట్ అయిందో, ఆ భయం నుంచి నాలో ఎంజాయ్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి స్టార్ట్ అయింది. నిజంగా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అడ్వెంచరస్ని కూడా అంత బాగా ఎంజాయ్ చేయగలుగుతానని. భయం కాస్త అలవాటు అయిపోయి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. చూసారా, నిజంగా అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అంత ఎంజాయ్ చేశాను. 85 రింగెట్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 1500 రూపీస్. 1500 రూపీస్కి అయితే న్యాయం జరిగింది అని చెప్పాలి ఈ రైడ్లో. ఒకసారి పైకి కూడా వెళ్ళి పైన ఎలా ఉందో చూసొద్దాం. మీకు చూపిస్తాను. అసలు మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అసలు ఎక్కడ కనపడట్లేదు. చూడండి, ఏంద్ర బాబు ఇంత అడ్వెంచర్గా ఉంది. నా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వస్తున్నాయి అన్ని కూడా స్కై క్యాప్స్ అనమాట. నిజంగా అసలు ఆసం అంటే ఆసం ఉంది. వెనక సముద్రం, ముందే వెనకేమో ఇవి, సారీ ముందు సముద్రం, వెనక స్కై క్యాప్. ఫస్ట్ టైం నాకు ఎప్పటి నుంచో కోరిక ఒక సోలో ట్రావెలింగ్ చేయాలి. కానీ చిన్న భయం, అంటే ఒక రోజు అంటే బాగుంటుంది, రెండో రోజు బోర్ కొట్టేస్తుంది, నాకు నేనే బోర్ కొట్టేస్తాను ఫీలింగ్ ఉండేది. బట్ ఎట్లయినా ఏదో ఒకటి చేసేసి ట్రై చేశాను. ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి సోలో ట్రావెలింగ్ మలేషియాని ఒక్కడే వచ్చాను. ఎలా ఉంటుంది, భాష తెలియదు, ఏమీ తెలియదు, ఎక్స్ప్లోర్ చేద్దాం అనే ఒక థాట్ తప్ప నా దగ్గర ఏం లేదు. అలా ఫ్లోలో వచ్చేసాను అంతే. ఈ 7 days నేను మలేషియాలో ఉండబోతున్నాను. ఈ 7 days కూడా ఎలా ఉంటుందో కూడా మీకు చూపించబోతున్నాను. మహేంద్రబాబు ఎలా ఉంది, ఏం కనపట్లా. చూసారు కదా, మొత్తం మబ్బుల్లోకి వచ్చేసాం. స్కై క్యాప్స్ కూడా ఎంత ఎక్సైట్మెంట్ ఉందని అసలు ఊహించలేదు. గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయి. దానితో ఒక్కటే ఉన్నాయి ఇందులో. జీవితం. హార్ట్ని బ్యాక్ పాకెట్లో పెట్టుకుని మరి ఫైనల్గా పైకి అయితే వచ్చేసాను. పైన చూస్తున్నారు కదా, చుట్టూ మంచుతో పట్టేసినట్టు మేఘాలతో ఎలా కమ్మేసిందో. ఎవ్వరు కూడా ఎక్కడ కనపడట్లేదు. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏడో కనపడుతున్నారు, కానీ కొంచెం డిస్టెన్స్ వెళ్తే అసలు ఎవ్వడు కనపడట్లేదు. అంత స్నోతో నిండిపోయిందనమాట. నిజంగా సూపర్ ఉంది వ్యూ అండ్ లొకేషన్ అయితే.
ఈ హిల్ స్టేషన్ చాలా హైట్లో ఉండడం వల్ల 30 మినిట్స్కి ఒకసారి వెదర్ అయితే చేంజ్ అవుతుంటుంది, క్లైమేట్ అనేది. సడన్గా వర్షం పడుతూ ఉంటుంది, సడన్గా స్నోతో ఈ ఏరియా అంతా నిండిపోయి ఉంటుంది, సడన్గా ఎండ వచ్చేస్తూ ఉంటుంది. ఒక 2-3 అవర్స్ మనం ఇక్కడ స్పెండ్ చేసామంటే మంచి క్లైమేట్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈగల్ నెస్ట్, ఇక్కడ స్కై వాక్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ నేను థాయిలాండ్లో స్కై వాక్ చేశాను కాబట్టి దీని మీద చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు రాలేదు. బట్ కేబుల్ కార్ రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మలేషియాలోనే ది బెస్ట్ కేబుల్ కార్ రైడ్ అంటే లంకావి అని చెప్పాలి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ లంకావిలో ఉన్న కేబుల్ కార్ రైడ్. ఇక్కడ నుంచి 232 స్టెప్స్ అయితే స్కై బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తుంది స్కై బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఫొటోస్. ఇక్కడికి క్రెయిన్స్ అవి రావడం చాలా కష్టమైన పని కాబట్టి హెలికాప్టర్లతోనే ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ చేశారు. పిల్లర్స్ కానీ ఏది తీసుకురావాలన్నా హెలికాప్టర్స్నే వాడారు. ఒకసారి స్కై బ్రిడ్జ్ ఏరియల్ వ్యూని కూడా చూద్దాం. స్కై బ్రిడ్జ్ ఏరియల్ వ్యూ అదిరిపోయింది కదా. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గాలి గట్టిగా వీస్తుంటే ఈ స్కై బ్రిడ్జ్ కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఉయ్యాలు ఊగినట్టు. నిజంగా గుండెలు అరచేతిలో పెట్టుకుని మనం పైన వాక్ చేస్తూ ఉండాలి, అంత అద్భుతంగా ఉంటుంది. దీన్ని స్కై బ్రిడ్జ్ అనే కంటే కూడా బిల్లా బ్రిడ్జ్ అంటే చాలామంది ఎక్కువగా గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుగులో ప్రభాస్ గారు నటించిన బిల్లా మూవీలో క్లైమాక్స్ సీన్ అంటే మాఫియా డన్ డెవిల్ని రివీల్ చేసే సీక్వెన్సు ఈ స్కై బ్రిడ్జ్ మీదే షూట్ చేశారు. తమిళ్ మూవీ బిల్లాని కూడా అజిత్ గారు చేసిన బిల్లాని కూడా ఇక్కడే షూట్ చేశారు. రీమేక్ మూవీ అయినా సరే రెండింటిని కూడా ఇక్కడే షూట్ చేశారు. చాలామంది తమిళ ఆడియన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ దీన్ని స్కై బ్రిడ్జ్ అంటే ఎక్కువగా గుర్తుపట్టరు. బిల్లా బ్రిడ్జ్ అంటూ ఉంటారు. ఓకే, బిల్లా బ్రిడ్జ్ అంటేనే దీన్ని ఎక్కువ ఆడియన్స్ గుర్తిస్తూ ఉంటారు అన్నమాట. ప్రతి యూట్యూబ్ తమిళలో కూడా చూడండి దీన్ని బిల్లా బ్రిడ్జే అంటారు. బిల్లా మూవీ షూట్ జరిగింది ఈ బ్రిడ్జ్ మీదే, బిల్లా మూవీ షూట్ జరిగింది ఈ బ్రిడ్జ్ మీదే తమిళస్ ఉంటాయి చూడండి ఎక్కువగా. అంత ఫేమస్ అనమాట. లంకావిలో ఈ స్కై బ్రిడ్జ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి దీన్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి. చుట్టూ పొల్యూషన్ ఫ్రీతో నిండిపోయి గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది ఐలాండ్ అంతా కూడా. బట్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ స్కై బ్రిడ్జ్ అనేది చాలా లాంగ్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 15-18 కిలోమీటర్స్ ఉంటుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన సెనాంగ్ బీచ్కి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ ఉంటుంది ఈ స్కై బ్రిడ్జ్ అనేది. చాలామంది ట్రావెలర్స్ సెనాంగ్ రోడ్లోనే స్టే చేస్తారు. ఎందుకంటే సెనాంగ్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ లంకావి. అక్కడి నుంచి ఈ బ్రిడ్జ్కి రావాలంటే మనకి 16 కిలోమీటర్లు అనమాట. అలా ఒక 25 to 30 మినిట్స్ టైం పడుతుంది. సో లంకావిలో మనం ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా మనం వెహికల్స్ తీసుకొని డ్రైవ్ చేయొచ్చు. కారు తీసుకున్న ఒకటే రేటు, బైక్ తీసుకున్న ఒకటే రేటు. ఆల్మోస్ట్ దగ్గరలో కార్ వచ్చేసి ఒక 1000 రూపీస్ పడుతుంది మనకి రెంటు. బైక్ వచ్చేస్తే 450-500 పడుతుంది రెంట్ అనమాట. సో అంటే వాళ్ళకి 2 రింగేట్స్లో మనకి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. అంటే మన కరెన్సీలో 36 రూపీస్కి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. సో ట్రావెలింగ్ అనేది లంకావిలో చాలా ఈజీ అనమాట. సో మనం ఒక ఓన్ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మనమే ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అంత కంపల్సరీ అయితే కాదు. బట్ మన స్టే చేసే హోటల్లోనే వెహికల్ రెంటల్స్ అయితే కుప్పలుగా ఉంటాయి చాలా లంకావి అంతా కూడా. బట్ ఈ లంకావి టోటల్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి 2 to 3 డేస్ సరిపోతుంది. మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తే ఒక 2 డేస్ ఇనఫ్ అని చెప్పాలి. బట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ఐలాండ్ అంతా కూడా. చాలా పెద్ద ఐలాండ్ అని చెప్పాలి. దీన్ని అసలు ఈ మలేషియాతో సంబంధం లేకుండా ఉంటుంది ఈ ఐలాండ్ అనేది. ఇప్పటిదాకా స్నోతో నిండిపోయి పక్కన నోడు కూడా కనపడలేదు కదా. సడన్గా క్లైమేట్ చేంజ్ ఎలా అయిందో కనపడుతుందిగా. హిల్ స్టేషన్ అంతా క్లియర్ కట్గా కనపడుతుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ స్కై బ్రిడ్జ్ అనేది. మీ లంకావి ట్రిప్లో ఈ స్కై బ్రిడ్జ్ని, ఈ కేబుల్ కార్ రైడ్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇది మిస్ అయ్యారంటే మీరు లంకావి వచ్చి వేస్ట్ అని చెప్పాలి. ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. నేను రిటర్న్ కూడా స్టార్ట్ అయ్యాను. కేబుల్ కార్ ఎక్కేసాను ఆల్రెడీ. రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డేటాలో ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.